బియ్యం ఇలా నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలి. మినప్పప్పు బాగా వేయించుకొని ఇలా పక్కన పెట్టుకొని పొడి ఆడించుకొచ్చుకోవాలి. పిండి మిషన్లో ఆడించుకొచ్చుకోవాలి. మినప్పప్పు సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోండి. మురుకులు ఎలా చేయాలో చూద్దాం. ఒక 8 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. కేజీ బియ్యం పిండిని ఆడించి పెట్టుకోవాలి. బియ్యాన్ని బాగా వాష్ చేసి ఒక రోజంతా తడంతా పోయేలాగా ఆరబెట్టుకోవాలి. మెత్తగా ఆడించుకున్న తర్వాత కేజీ బియ్యం పిండికి 200 గ్రాములు మినప్పప్పు కానీ సన్న సిమ్లో వేయించుకొని దాన్ని ఆడించుకొచ్చుకోవాలి. 50 గ్రాములు వెన్న, ఆడించుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని మొత్తం స్ట్రైనర్తో మొత్తం తొక్కులు ఏం లేకుండా ఓన్లీ గుజ్జు ఒక్కటే తీసుకోవాలి. అట్లాగే స్ట్రైనర్తో మొత్తం వాటర్ అన్నీ పిండిలోకి ఒత్తేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా మినప్పప్పు సన్న సిమ్లో వేయించుకోవాలని 200 గ్రామ్స్. ఆ మినప్పప్పు పొడిని మొత్తం 200 గ్రామ్స్ వేసుకోవాలి. 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, అర లీటర్ పాలు, కేజీకి అర లీటర్ పాలు పోసుకోవాలి. పచ్చివైనా ఇబ్బంది లేదు, కాచి చల్లార్చుకున్నా ఇబ్బంది లేదు. అలా చపాతీ పిండిలాగా మొత్తాన్ని నీట్గా గట్టిగా పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. అలా గట్టిగా బాగానే ఒత్తుగా చేసుకుంటే నూనె అయితే అస్సలు పీల్చుకోదు. కొంచెం పలచగా చేసుకుంటే నూనె బాగా పీల్చేస్తుంది. ఇలా గట్టిగా చేసుకోవాలి ముద్దని. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము ఆ పిండిని మొత్తం మేము చక్రాలుగా చేసుకుంటున్నాం. మనకు అలా అన్నీ చక్రాలుగా చేసుకొని మెల్లగా ఆయిల్లోకి వేసుకోవాలి. మీకు ఏ స్టైల్లో కావాలో అలా చేసుకోవచ్చు. ఇలా కావాలంటే ఇలా, వేరే స్టైల్లో కావాలంటే వేరే స్టైల్లో, మీకు నచ్చిన మోడల్లో వేసుకోండి. పిండి అయితే ఆ కొలతల్లోనే తీసుకోండి. మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.